నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం మామూలు ఫుడ్ ఐటెం కాకుండా మంచి ఒక ఆయుర్వేదిక్ రెమెడీ చేయబోతున్నాము. ఇది ఏంటంటే మెంతులతో లేహ్యం అనొచ్చు, లేకపోతే హల్వా అనొచ్చు. అంటే కొంచెం గట్టిగా చేసాం కాబట్టి మనం దీన్ని హల్వా అంటాము. ఇది ఎలా చేయాలి, ఎందుకు వాడతాము అనేది మనం కుకింగ్ చేసుకుండా మాట్లాడతాము. ముందుగా ఒక 100 గ్రాములు మెంతులు తీసుకొని కడిగి ఒక 4 hours దాకా నానబెట్టాలి. ఓవర్ నైట్ సోక్ చేసినా పర్వాలేదు. ఈ మెంతులు వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇది నానబెట్టిన వాటర్ కూడా పడేయట్లేదు, దాంతోపాటే ఉడకబెడుతున్నాము. కుక్కర్లో ఒక 4 whistles వచ్చేదాకా, అంటే ఇది కొంచెం మెత్తగా ఉడిగేదాకా ఉడిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ జీలకర్రను, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ పసుపు తీసి పెట్టుకున్నాను. అలాగే బెల్లం కావాలి. ఇది మామూలు బెల్లమే, మనకి తాటి బెల్లం అయితే ఇంకా మంచిది. కొంచెం ఇలాంటి కలర్ ఉండే బెల్లం అయితే మంచిది, అది తీసుకోండి. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి కావాలి, అది కూడా తీసి పెట్టాను. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కావాలి. ఇది నీటిలో నుంచి మనం పాలు తీసుకోవాలి, అందుకని కొంచెం ముద్రి పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీకి అయిపోతున్నాము. పసుపు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టిన మెంతులు. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసి దీన్ని కొంచెం సాఫ్ట్ పేస్ట్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, బాగా సాఫ్ట్గా పేస్ట్ లాగా రెడీ అయింది. ఇప్పుడు మనం బెల్లం కూడా, ఈ బెల్లంలో అసలు మట్టి ఏం లేదు, మంచిగా ఉంది, అందుకని నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఒకవేళ కొంచెం రాయిలాగా మట్టిలాగా ఉండే కొంచెం కరిగిచ్చేసి వడగట్టి పోయండి. ఇదిగో పచ్చి కొబ్బరి నేను 2 తీసుకున్నాను. ఇవి కొంచెం లేతగా ఉంది, అందుకని 2 కావాల్సి వచ్చింది. మంచి ముద్రి కొబ్బరి పెద్దదైతే 1 చాలు. కొంచెం పాలు కావాలి మనకి, 1 లీటర్ దాకా. చూడండి, ఇలా మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేశాను, కొంచెం వాటర్ కూడా పోసి. ఇప్పుడు మనకి పాలు మంచి చిక్కగా వస్తుంది కదా, ఇది ఇలా ప్రెస్ చేసి మొత్తం పిండి పాలు తీసుకోవాలి. తర్వాత కొంచెం హాట్ వాటర్ కూడా, అంటే లైట్గా హాట్ వాటర్ కూడా పోసి ఇంకా ఒక్కసారి గ్రైండ్ చేస్తే ఇంకా పాలు వస్తుంది. ఇలాగా మొత్తం మనకి పాలు తీసాను. ఇప్పుడు ఈ బియ్యపిండి ఉంది కదా, ఇది కొంచెం కొబ్బరి పాలు పోసి కలుపుకోవాలి. మనకి పాలు అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందో చూద్దాము. ఈ గ్లాస్ వచ్చేసి 250 ml. ఎన్ని గ్లాసులు వచ్చిందో చూద్దాం. మనం రెడీ చేసి పెట్టిన మెంతులు మిక్సీలోకి పోద్దాము. 2, 3, 4 గ్లాసు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అది మనం బియ్యపిండి కలపడానికి తీస్తున్నాను. ఒక లీటర్ పైనే వచ్చింది, లీటరు 1/3 గ్లాసు వచ్చింది. ఇప్పుడు ఈ బియ్యపిండిని లంప్స్ లేకుండా బాగా కలిపి పెట్టండి. అలాగే ఈ మెంతుల్ని కూడా కొంచెం మిక్స్ చేయండి. పెద్ద ఉండలుగా ఉండేది కొంచెం కలపాలి. మళ్ళీ ఇంకా మన స్టవ్ మీద పెట్టి కలిపేసరికి మళ్ళీ మొత్తం కరిగిపోయిద్ది. మన ఈ బెల్లం బదులు తాటి బెల్లం వాడితే మనకి ఇంకా కొంచెం ఐరన్ అలాంటివి చాలా దాంట్లో ఎక్కువగా ఉంటాయంట. కొంచెం ఆయుర్వేదంలో అదే ఎక్కువగా వాడుతారు ఈ బెల్లం కంటే. ఒక పించి సాల్ట్ వేసుకోవాలి. మన స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఇది బాయిల్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది, మనం ఇది కలుపుతూ ఉండాలి. ఇది బాయిల్ అయ్యేటప్పటికి ఈ చిన్న లంప్స్ లాగా ఉండేదంతా కరిగిపోయిద్ది. ఇప్పుడు ఒక్కసారి స్వీట్ చూసుకోండి. కొంచెం తక్కువగా అనిపించింది, కానీ ఈ వాటర్ కొంచెం తగ్గుతూ ఉంటే మళ్ళీ స్వీట్ పెరుగుతూ ఉంటుంది కదా, అందుకని మధ్యలో ఒకసారి చూసుకొని కావాలంటే అప్పుడు వేద్దాము. ఒక 1 hour దాకా మనకి ఇది బాయిల్ అవుతూ ఉండాలి, మధ్యలో కలుపుతానే ఉండండి. ఇప్పుడు ఒక అరగంట అయింది, చూడండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టిన బియ్య పిండిని పోసుకొని కలుపుకోండి. అంటే లంప్స్ లేకుండా మిక్స్ చేస్తానే కొంచెం పోస్తా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోస్తే మనకి గడ్డ గట్టిపోతుంది. ఇలా కలపండి. మనకి అడుగు మాడకుండా కలుపుతానే ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ థిక్ అవుతూ ఉంటే మనకి కలపడానికి కొంచెం కష్టంగా ఉండదు, అయినా కూడా కలుపుతానే ఉండాలి. ఇప్పుడు 1 hour అయింది, చూడండి కన్సిస్టెన్సీ థిక్ అవుతూ ఉంది. అలాగే ఆయిల్ కూడా మనకి తెలుస్తూ ఉంది కదా,
మనం ఎక్స్ట్రాగా నెయ్యి కానీ ఏం వేయలేదు. ఇప్పుడు ఒక్కసారి స్వీట్ చూసుకొని కావాలంటే కొంచెం వేయండి. నేను ఒక 200 గ్రామ్ దాకా బెల్లం వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేయండి, దాంట్లోనే అది కరిగిపోతూ ఉండదు. మనం ఇది ఎందుకు వాడదామో చెప్పలేదు కదా. ఈ చలికాలం వచ్చేటప్పుడు మనకి నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అలా వస్తాయి కదా, దానికి మంచి రెమెడీ ఇది. అలాగే పోస్ట్ డెలివరీ కేర్ కోసం కేరళలో లేడీస్కి అందరికీ పెడతారు ఇది. ఇంకా మనకి మామూలుగా కూడా 6 నెలలకి ఒకసారి ఇలా చేసుకొని తింటే మంచి బాడీ కేర్కి మంచిది. మనకి చిన్న పిల్లల గురించి పెద్దవాళ్ళ దాకా అందరూ తినొచ్చు. అలాగే జెంట్స్ కూడా వాడచ్చు, లేడీస్ వరకు కాదు. చూడండి కొంచెం లోపల జిడ్డుగా ఉంది కదా, గుళ్ళలా కనిపించింది, కానీ ఇప్పుడు చూడండి ఎంత సాగుతుందో. ఇది తగ్గిపోవాలి. ఇలా ఉంటే మనకి ఇది స్టోర్ చేయడానికి కుదరదు. అందుకని ఇంకా ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు మనం స్పూన్తో తీసుకొని తినడానికంటే ఈ స్టేజ్లో మనం ఆపేసుకోవాలి. ఇప్పుడు ఆపేసుకొని ఏదైనా జార్లో బాగా టైట్గా మూత పెడితే మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ తినొచ్చు. ఇంకా ఒక 15 నిమిషాలు మనం మళ్ళీ కలుపుతూ ఉండే మళ్ళీ థిక్గా అవుతుంది. మనకి హల్వా లాగా కట్ చేసుకొని పీసెస్ లాగా తినేయవచ్చు. ఎలా కావాలన్నా మనం అలా చేసుకోవచ్చు, తీసి పెట్టుకోవచ్చు. కేరళలో ఈ టైంలో మామూలుగా మంచి వర్షాలు, చలి ఉండదు. ఈ టైంలో ఇలాంటి ఆయుర్వేదిక్ రెమెడీస్ అలా వాడుతూ ఉంటారు. మనం కూడా ఒకటి ట్రై చేస్తాము, చలికాలం వస్తుంది కదా. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక 15 నిమిషాలు పడింది. ఇప్పుడు బాగా కింద నుంచి పైకి లేచి వస్తుంది కదా. ఇప్పుడు మనం సెట్ చేయడానికి ఒక బౌల్లోకి దేనిలో ఎలాంటి ట్రైలో ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు, మన కేక్ టిన్ అయినా, బౌల్ అయినా, ప్లేట్ అయినా, ఏ దాంట్లో అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా తీసి పెట్టుకొని పైన కొంచెం లెవెల్ చేసుకొని హల్వా లాగా సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి మనం ఏదైనా ఒక స్పూన్ ఏదైనా తీసుకొని కొంచెం నెయ్యి కానీ ఏదైనా రాసుకొని ఇలా ఒత్తితే బాగా లెవెల్ అవుతుంది. చూడండి ఇలా షేప్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారితే మనం కట్ చేసుకొని తీయడానికి బాగుండదు. ఇది బాగా స్వీట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు కదా. తినడానికి మాత్రం స్వీట్గా ఉంటుంది, కానీ తిని అయిపోయేటప్పుడు కొంచెం చేదు ఉంటుంది. ఎందుకంటే ఇది స్వీట్ కాదు కదా, కొంచెం మెడిసిన్ కదా, అందుకని అందరూ అడ్జస్ట్ చేయాలి. చూడండి ఇది మరీ చల్లారలేదు, ఒక అరగంట అయింది. ఇంకొక అరగంట కూడా ఉంటే బాగా చల్లారేది. కట్ చేయడానికి వస్తుంది కానీ అంత షేప్గా రావట్లేదు. నేను ఇది వీడియో కోసమని కట్ చేస్తున్నా. ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ తిని అయిపోయినప్పుడు కొంచెం చేదనిపిస్తుంది, అంతేలేండి. కానీ మనం అడ్జస్ట్ చేసుకొని తినొచ్చు, ఏం కాదు. చూడండి ఇలా వస్తుంది, మరి గమ్మీగా ఏం లేదు. చూడండి ఇలాగే ఉంటుంది. అందరూ ట్రై చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూడండి చేతులు ఏం అదుకోకుండా మంచిగా థిక్గానే ఉంది. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.